హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక స్పెషల్ వీడియో అనమాట. లైక్ నిన్న పెట్టాను కదా, దానికి ఫుల్ వీడియో అయితే పెడతాను అన్నాను కదా, ఎట్లా చేశాను ఏంటి అనేసి. ఈ సింపుల్ వారాహి మాత పెయింటింగ్ ఆన్ ఈ పీపుల్ లీఫ్ స్కెలెటన్ అనమాట. సో అసలు నేను ఈ స్కెలెటన్ ఎట్లా మేక్ చేశాను లీవ్స్ నుండి అనేది ఫుల్ స్టోరీ అయితే ఇప్పుడు మీతో అయితే షేర్ చేసేసుకుంటాను. యాక్చువల్లీ ఇదైతే అసలు చెప్పాలనుకోలేదనమాట. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అంటే నేనే చాలా కొత్తగా అనుకొని చేశాను. మరి నాలా అనుకున్న చాలామందికి యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అన్న ఒక చిన్న క్యూరియాసిటీ తోటి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందనమాట. ఫస్ట్ నేనైతే మా ఇంటి పక్కన ఉండే చెట్టు నుంచి ఆకులు అయితే కలెక్ట్ చేసుకున్నాను. లైక్ నాకు రిక్వైర్మెంట్ ఉంది 3 అయినా కానీ ఒక 10 అయితే కలెక్ట్ చేసుకున్నాను అనమాట. నార్మల్ వాటర్తో సోక్ చేశాను. సోక్ చేశాక ఒక వీక్కి చూసారా ఎలా అయిపోయిందో, పైనంతా ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది. మనం వాటర్ అనేవి వీక్లీ కన్సిస్టెంట్గా చేంజ్ చేసుకోవాలన్నమాట. లేదు అంటే వాటర్ చాలా బ్యాడ్ స్మెల్ వస్తాయి. సో అండ్ క్లీన్ చేసేటప్పుడు కూడా కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. ఆకులు కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ 15 డేస్కి అయితే నా లీవ్స్ ఇట్లా అయితే ఫామ్ అయిపోయాయి అనమాట. 15 డేస్ అయితే మోర్ దెన్ ఎనఫ్. అండ్ పైన లేయర్ కూడా కొంచెం కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే పక్కకి పోతూ ఉంటుందన్నమాట. లేయర్ కొంచెం అట్లా రబ్ చేస్తే పోతూ ఉంటుంది. ఆ స్టేజ్లో మనం అవి ఇంకా ఎగ్జాక్ట్గా వచ్చేసాయి అన్నట్లు అర్థం అనమాట. తీసుకొని ఇంకా మనం మంచిగా ఇంకా వీటిని రెడీ చేసుకోవాలన్నమాట. సో పైన కొమ్మలు అయితే అసలు ఉండవు, చాలా డెలికేట్గా ఉన్నాయి. మరి నాకేనా అనుకున్నాను, కానీ చాలామంది అందరు అదే అన్నారు. ఆ పైన కొమ్మలు అయితే ఉండవు, సెన్సిటివ్ అయిపోతాయి కదా, అవి ఊడిపోతాయి అన్నారు. సో నేను కింద లీఫ్ వరకు అయితే తీసుకొని బ్రష్ అప్ చేయాలన్నమాట. చూసారా, ఫస్ట్ నార్మల్ ఓల్డ్ బ్రష్ తీసుకొని నీట్గా బ్రష్ చేసుకోవాలి. బాగా చేస్తూ ఉంటే ఒక 10 మినిట్స్ అట్లాగా. అప్పుడు మనకి పైన లేయర్ అంతా రిమూవ్ అయిపోయి ఓన్లీ స్కెలెటన్ అయితే మిగులుతుందనమాట. అంటే మధ్యలో స్కెలెటన్ అంటే మధ్యలో ఉండే ఒక థిక్ లేయర్ అయితే మిగులుతుందనమాట. సో దీని నుండి వేస్ట్ అయితే చాలా వస్తుంది. అందుకని కొంచెం క్లీనింగ్ పని కూడా ఎక్కువే ఉంటుంది. సో నేనైతే పనిలో పని అయిపోతుంది అనేసి ప్లేస్ మార్చి ప్లేస్ ఒకేసారి మొత్తం ఒక 5-6 లీవ్స్ అయితే రెడీ చేసి పెట్టాను అనమాట. ఎందుకు అంటే మనం ఒకటి అనుకుంటే వెంటనే అయిపోదు కదా. తీరా చేసేటప్పుడు ఒక దాని మీద మిస్టేక్ పడితే మళ్ళీ ఇంకో లీఫ్ నీడ్ ఉంటే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అనేసి ఒకేసారి ఒక 4-5 లీవ్స్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే మన మీద కాన్ఫిడెన్స్ మామూలుగా ఉండదు కదా. నా సంగతి నాకు తెలుసు కాబట్టి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇలా చేసుకోవడం బెటర్ అయింది అనిపించింది నేను చేసే టైంలో. నాకైతే కొన్ని లీవ్స్ అయితే బ్రేక్ అయిపోయాయి, కొన్నేమో చినిగిపోయాయి, కొన్నేమో నేను పెయింటింగ్ చేసేటప్పుడు మిస్టేక్స్, ఇట్లా రకరకాల వల్ల మొత్తానికి అన్నీ అయితే యూజ్ చేశాను అనమాట. ఇట్లా ఆ లీవ్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకొని ఇంకా ఎయిర్లో డ్రై చేసుకోవడమే. జస్ట్ నార్మల్గా రూమ్ టెంపరేచర్లో పెట్టేస్తే మంచిగా ఇట్లా స్కెలెటన్ ఇట్లా ఫామ్ అయిపోతుంది అనమాట. ఇన్ కేస్ ఇవి ఇంకా అక్కడక్కడ రెసిడ్యూ మిగిలితే ఇంకొక 1 డే ఎక్స్ట్రా ఉంచి మళ్ళీ క్లీన్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు. సో నేను ఆర్ట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ నేను చేసుకునే లీవ్స్ అయితే చూపించేస్తున్నాను. ఇక ఆర్ట్ వచ్చేసి నేను అనుకున్నది వారాహి మాత పెయింటింగ్ అనమాట. ఈ 9 డేస్లో యాక్చువల్గా మన సైడ్ వారాహి మాత అంటే చాలా తక్కువే చేసుకునేది. కానీ సో మనము దేవుడిది కదా, ఎందుకు నెగ్లెక్ట్ చేయడము అని, సరే ట్రై చేద్దాం ఒకసారి అని ఈ ఆర్ట్ చేద్దాము అనుకున్నాను అనమాట. అందుకని ఫస్ట్ ఒక పెన్సిల్ ఆర్ట్ అయితే డ్రా చేసుకున్నాను నాకు కావాల్సిన సైజులో. నెక్స్ట్ లీఫ్ పెట్టి చూసుకున్నాను, సైజ్ అయితే సరిపోయిందనమాట. సరిపోయింది కాబట్టి ఇక జస్ట్ నార్మల్ మార్కర్ అయితే తీసుకొని ఎగ్జాక్ట్గా డ్రా చేసుకోవాలన్నమాట. గీసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు పక్కకైతే జరుగుతుంది, కానీ చేసుకోవచ్చు. జస్ట్ ఓవర్వ్యూగా మనకి అర్థం అవ్వడం వరకే అనమాట. ఇంకా మొత్తం డ్రా చేసేసుకొని కొంచెం మీ గ్రిప్ లేదు అనుకుంటే పైన కింద టేప్ వేసుకోవచ్చు. నాకైతే భయం వేసింది మళ్ళీ ఆ టేప్ తీసేటప్పుడు ఎక్కడ లీఫ్ చినిగిపోతుందా అని. నేనే ఇంకా గట్టిగా పట్టుకొని 5 మినిట్స్ చిన్నగా డ్రా చేసేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత మనం దాన్ని లైనింగ్ వరకు లీఫ్ బ్యాక్కి తిప్పి ఇట్లా కోటింగ్ ఒకటి వేసుకోవాలన్నమాట. మనం తాంజూర్ పెయింటింగ్కి ఎట్లా వేసుకుంటామో అట్లా వైట్ కోటింగ్ ఒకటి వేసుకోవాలి. అది డ్రై అయిపోయిన తర్వాత ఇంకా యాక్చువల్ డిజైన్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ అనమాట. సో ఫ్రంట్ సైడ్ మనం చూసారా, నేను గీసిన ఆ అవుట్లైన్ కనిపిస్తూనే ఉంది. బ్యాక్ మాత్రం మనకి అదొక బేస్ కోటింగ్ లాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే విడిగా జస్ట్ ఆకు మీద పెయింట్ అనేది నిలబడదు. అందుకని
మనం బ్యాక్ ఇప్పుడు మనం టాంజూర్ పెయింటింగ్‌లో కూడా సేమ్ ఇంతే కదా! ఫస్ట్ బేస్‌కి వైట్ వేసి, వైట్ మీద మనం పెయింట్ అయితే చేసాం. సిమిలర్ టు దట్ ఇది కూడా అంతే అనమాట. లీఫ్‌కి బ్యాక్ సైడ్ వైట్ పెయింట్ వేసుకొని, ఇంకా పైన మన డిజైన్ మనం వేసుకోవడమే. లైట్‌గా అంటే మరీ డార్క్‌గా కనిపియదు, ట్రేసింగ్ లాగా లైట్‌గా కనిపిస్తూ ఉంటుంది. మనం కొంచెం అజంప్షన్ చేసుకుంటూ అట్లా గీసుకోవడమే అనమాట. ఇంకా చిన్నగా మొత్తం అయితే గీసేసాను. లైక్ జస్ట్ అవుట్‌లైన్ గీసేసి ఫిల్లింగ్ ఇచ్చేసాననమాట. మెయిన్ షేప్స్, ఐస్ అయన్నీ మాత్రం కొంచెం ఫేస్ పెయింట్ బాగా డ్రై అయిన తర్వాత చేశాను. ఫస్ట్ గోల్డ్ తీసుకున్నాననమాట. ఈ గోల్డ్ అయితే ఎక్కువగా మెజర్‌మెంట్ గోల్డే ఉంది ఆర్ట్ మొత్తంలో కూడా. అందుకని ఫస్ట్ ఈ గోల్డే మొత్తం ఫిల్ చేసేసాననమాట. ఫిల్ చేసిన తర్వాత దీంట్లో ప్రతి పార్ట్ కూడా డ్రై అవ్వడానికి మనం చాలా టైం ఇవ్వాలి. నేనైతే ఎన్ని డేస్ నుంచి అనుకుంటున్నాను ఇది చేయాలి అని. కానీ ఎప్పటికప్పుడు ఇట్లనే వెనక్కిపోతుందనమాట. ఏదో ఒక రీజన్ ఒక్కసారి లిటరల్లీ ఒక 3 టైమ్స్ ట్రై చేశాక వచ్చిన సక్సెస్‌ఫుల్ రిజల్ట్ అనమాట. కానీ నేనైతే ట్రై చేయాలి అని గట్టిగా అనుకున్నాను కాబట్టి అయిందేమో థర్డ్ టైంకైనా అని అనిపించింది. టోటల్లీ కంప్లీటెడ్. సక్సెస్‌ఫుల్‌గానే వచ్చింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత సెన్సిటివ్ ఆకు మీద మనం ఆర్ట్ చేస్తున్నాము అంటే దట్టు వీడియో రికార్డ్ చేస్తూ అంటే చాలా కష్టం. అందుకని ఫేస్ డీటెయిలింగ్ అప్పుడు నేనేం పెద్ద వీడియో అయితే తీయలేదు. చిన్న పార్ట్స్ వరకే తీశాననమాట. తర్వాత మొత్తం బార్డరింగ్ కూడా లైట్‌గా అట్లా ఇచ్చాను. ఇంకా వెల్తీగా అనిపించిన తర్వాత చుట్టూ గార్లాండ్ కూడా పెట్టాననమాట. ద మెయిన్ మొత్తంలో టాస్క్ కష్టమైనది ఏంటి అంటే మనం ఇట్లా చేత్తో పట్టుకొని పెయింట్ చేయాలనమాట. చేసేటప్పుడు ఈ పెయింట్ కింద మన హ్యాండ్‌కి అతుకుతుంది. అది పక్కన అయిందంటే పక్కన స్ప్రెడ్ అవుతుంది. ఇట్లాంటివి చాలా డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. కానీ మనం ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని లీఫ్‌ని ఎక్కడ పెయింట్ చేస్తామో ఫస్ట్ ఎగ్జాంపుల్‌కి గోల్డ్ కలర్ చేసామనుకోండి, గోల్డ్ అంతా అయిపోయేదాకా లీఫ్‌ని చేతిలో నుంచి ప్లేస్ కదిలిచ్చకూడదు. అండ్ అది డ్రై అయ్యాక నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళాలి. ఎందుకు అంటే లీఫ్ కొంచెం కదిలినా కానీ ట్రాన్స్పరెంట్ కదా! మన చేతికి అతుక్కున్న గోల్డ్ ఫేస్‌కి అతుక్కుంటుంది. పక్కనంతా స్ప్రెడ్ అయిపోతుంది. సో, ఇట్లాంటి చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసేస్తే ఒక సక్సెస్‌ఫుల్ అవుట్‌పుట్ అయితే వస్తుంది. కానీ చాలా టైమ్ టేకింగ్ అనమాట. చాలా ఓపిక ఉండాలి. చాలా పేషెన్స్ ఆల్ దీస్ థింగ్స్ చాలా మ్యాండేటరీ అనమాట. మనం ఈ ఆర్ట్ చేయాలి అంటే. ఎందుకు అంటే మనం ఒక నెట్ క్లాత్ మీద వర్క్ కానీ పెయింట్ కానీ చేయాలంటే ఎంత అంతే టఫ్ అనమాట ఇది కూడా. నథింగ్ బట్ ఈజీగా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్కి నేను బ్లూ చేశాను. బ్లూ చేశాక లీఫ్ పక్కకు కదిలిందనుకోండి, మన చేతికున్న బ్లూ పెయింట్ పక్కకి స్ప్రెడ్ అయిపోతుంది. సో, ఇట్లా నేను చాలా లీవ్స్ వేస్ట్ చేశాను. మళ్ళీ మనం ఆ లీవ్స్ని కడిగే సిచ్యువేషన్ ఉండదు. సో, ఇట్లా చాలా మిస్టేక్స్ అయితే జరుగుతాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలి. ఇంత చేశాక బాగుంటుంది అనిపించి పైన కొంచెం కుందన్స్ వాటితో డెకరేట్ చేసి ఇంకా మొత్తం అక్కడక్కడ డల్గా ఉన్న ప్లేసెస్ అంతా ఫినిషింగ్ ఇచ్చేసుకున్నాను అనమాట. ఫైనల్లీ ఇలా నా సక్సెస్ఫుల్గా ఈ పెయింటింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. మీకు కనుక వీడియో నచ్చితే మీకు హెల్ప్ అయింది అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ దీని మీద ఇంకొక ఆర్ట్ కూడా ట్రై చేస్తున్నాను ఆన్ ద వే. చూద్దాం అది ఎలా వస్తుందో. బాయ్.